ప్రైజ్ ద లార్డ్. ఆ పాకెట్ మెసేజ్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5:9. మన తండ్రి అయిన దేవుడు అల్లరికి కర్త కాడు గాని సమాధానానికి అధిపతి. కాబట్టి ఆయన బిడ్డలమైన మనం కూడా సమాధానంతో ఉండాలి. మొదట దేవునితో, తరువాత మన చుట్టూ ఉన్న వారితో సమాధానం కలిగి ఉండాలి. పాపం మనల్ని దేవుని నుండి దూరం చేసి మనకి సమాధానం లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే దేవునితో మన పీస్ మెయింటైన్ చేస్తామో అప్పుడు ఎవరితో అయినా, ఎటువంటి వారితో అయినా సమాధానంగా ఉండే గొప్ప ఆత్మశక్తిని దేవుడు మనకి దయచేస్తాడు. అల్లర్లు, తంపిలాట్లు, గొడవలు, కోపాన్ని, ఆగ్రహాన్ని కలగజేసే సమయాల్లో కూడా దేవుడు తన శక్తి చేత మనకి సమాధానాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. గుర్తుంచుకోండి, ఇది మన ఓన్ స్ట్రెంగ్త్, మన ఓన్ పీస్ వల్ల కాదు, కానీ దేవుడు మన ఎడల ఫలింపచేసే ఆ గొప్ప ఆత్మఫలమైన సమాధానం వల్లనే, ఆయన పీస్ వల్లనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటి వారంట దేవుని కుమారులు అనబడతారంట. కాబట్టి సమాధానం లేక రోగాలతో శారీరకంగా, మానసికంగా బాధపడటం కంటే సమాధానకర్త అయిన యేసయ్యకి అవన్నీ ఇచ్చేసి సమాధానంతో అలాగే సమాధానాన్ని పంచుతూ ముందుకు సాగిపోదాం. లెట్స్ కంటిన్యూ టు బీ ద పీస్ మేకర్స్ అండ్ బీ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ అవర్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.